అసలు తను నాతో ఏం చెప్పాలనుకున్నాడు? ఏవండి, మీరంటే నాకు చాలా ఇష్టమండి అని నేను తనకి ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. తన పరిస్థితి కూడా అదే అయ్యుంటుంది. శరణ్య, ఎక్కడికి వెళ్ళావు? క్యాజువల్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓ, మీ అత్తారింటికి వెళ్ళావా అమ్మే? ఈ వాచ్ ఎక్కడిది? ఇదా, పెద్దత్తయ్య గారు ఇచ్చారు. బాగుంది కదా? వాళ్లకు మీకు అందరికీ బానే ఉందే, నాకే నచ్చట్లేదు. నువ్వు ఆ ఇంటి కోడలవటం నచ్చట్లేదు. నా బిడ్డ సంగతి పక్కన పెట్టేసి ఈ విశ్వనాథం వాళ్ళు నీ పెళ్లి చేయడానికి రెడీ అయిపోవటం నచ్చట్లేదు. అన్నింటికంటే నీ పెళ్లి అయిపోతా ఉండదని మీ అందరి కళ్ళల్లో వస్తున్న ఆనందం చూస్తాంటే అస్సలు నచ్చట్లేదు. గీతా, గీతా, ఏంటండి? ఇది లోపల పెట్టు. ఏంటండి ఇది? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చాను గీత. పిల్లల కోసమని దాచిపెట్టిన డబ్బు. శరణ్య పెళ్లికి అవసరం పడుతుంది కదా అని ముందుగానే తీసుకొచ్చేశాను. ఇద్దరి కోసం దాచిపెట్టున్నానన్నావు. మరి శరణ్య ఒక్కదాని కోసమే మొత్తం తెచ్చేస్తే అనన్య సంగతి ఏంది విశ్వనాథం? అనన్యకి ఇంకా పెళ్లి ఫిక్స్ కాలేదు కదా కాంచనా. అయితే అప్పుడు ఏదో ఒకటి చేద్దాంలే. ఏదో ఒకటి చేస్తావా? ఏం చేస్తావమ్మే నువ్వు? దాచిపెట్టిందంతా చిన్నదానికే దోచిపెట్టేస్తే రేపు పెద్దదాన్ని నెత్తిన తనగొడ్డేసి పంపిస్తారా ఏంది? కాంచనా, ఎందుకు అనవసరంగా ప్రతిదాన్ని ఇష్యూ చేస్తావు? ఆ ఇష్యూ చేస్తే మా నెత్తి మీద కిరీటం పెడతారని. ఏమైంది పెద్దమ్మా? ఏమవుతుందమ్మే, మీ అమ్మ నాన్న కలిసి ఇద్దరు నీకు గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి సాగనంపాలని చూస్తా ఉండారు. అందుకే అడ్డుపడతా ఉండాను. చాలే, అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. దర్శన్, రోహిత్ ఎక్కడా? రూమ్లో ఉన్నాడమ్మా, పిలిచాను. రోహిత్, రోహిత్, నాన్న రోహిత్. రా నాన్న, భోంచేద్దు గాని. రా నాన్న, రా నాన్న. కూర్చో. అక్క, ఆ కూరెందుకు? అక్క, రోహిత్కి ఇష్టమని వంకాయ కూర చేసావు కదా, వడ్డించు. వడ్డించక్క.
ఏంట్రా మొహమాట పడుతున్నావా? ఇక్కడ ఎవరు పరాయి వాళ్ళరా నీకు? ఇది నీ ఇల్లు. తిన్నాన్నా? అమ్మా, ఇక మీదట ఇక్కడే ఉంటాడు కూడా. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, నేనతని భార్యని. నేను తల్లిని. నా తర్వాతే నువ్వొచ్చావు. ఓహో, అందరూ కలిసి రోహిత్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ వైపు తిప్పుకుంటున్నారా? తిప్పుకోవడాలు, బ్లాక్మెయిల్ చెయ్యడాలు ఈ ఇంట్లో వాళ్ళకి అలవాట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళకి ప్రేమించడం ఒక్కటే తెలుసు. తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. తను ఎక్కడికి రావాలో తిరిగి అక్కడికే వచ్చాడు. తన చోటుకే వచ్చాడు.